ఈ వీడియోలో మనము సంవత్సరం పాటు చేసుకునే ఉదయ కుంకుమ నోము లేదా కుంకుమ బొట్టు నోము గురించి తెలుసుకుందాము. అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ నోము సంవత్సరం పాటు చేసుకోవాలండి. ఇలా చేస్తే సౌభాగ్యవతిగా వర్ధిల్లుతారు అని నానుడి. ఇది చాలా సింపుల్గా ఉంటుందండి. ప్రతిరోజు ఉదయము స్నానం చేసి పూజ అయిన తర్వాత ఎవరైనా ఒక ముత్తైదువునకు కానీ కన్నెలకు కానీ కుంకుమ బొట్టు పెట్టాలి. ఎవరైనా సరే ఇంటి ప్రక్కన వారు కానీ లేదా గుడికి వెళితే అక్కడ ఉన్నవారు కానీ వారికి బొట్టు పెట్టి రావాలి. ఒకరైనా పర్వాలేదు, ఇద్దరు ముగ్గురైనా పర్వాలేదు. ఎవ్వరూ లేకపోతే పెట్టిన వారికి కూడా బొట్టు పెట్టవచ్చును. ఈ నోము సంవత్సరం పాటు చేసుకోవాలి. ఒకవేళ పడిపోయిన రోజులు ఉంటే ఎక్కువ మందికి బొట్టు పెట్టాలి. రథసప్తమికి పట్టుకుంటే రథసప్తమికి అయిపోవాలి. పనికిరాని రోజులు ఉంటే లెక్క చూసుకొని మళ్ళీ ఆ రోజులను పూర్తి చేయాలి. ఒక మంచి రోజు చూసుకొని ఉద్యాపన చేసుకోవాలి. ఉదయ కుంకుమ నోము విధానము: ప్రతిరోజు ఉదయమే శుచి అయి 1-2 వీధుల చొప్పున ఒక సంవత్సరం పాటు గ్రామంలోని ముత్తైదువులకు కానీ కన్యలకు కానీ అందరికీ కుంకుమ బొట్టు పెట్టాలి. అనంతరము సంవత్సరం తర్వాత ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన: తెల్లవారక ముందుగా ఒక ముత్తైదువునకు తలంటి నీళ్లు పోసి తరువాత తాను కూడా స్నానం చేసి ముత్తైదువునకు కుంకుమ భరిన ఒక చీర, రవికల గుడ్డ, దక్షిణ, తాంబూలమును ఇచ్చి పిండి వంటలతో భోజనము పెట్టవలెను. ఒక ముత్తైదువునకు తలంటి నీళ్లు పోసి అంటే మనము ఎవరినైతే పిలుస్తామో వారికి మొదటి రోజే తలంటికి కావలసిన వాటిని వారికి ఇచ్చి స్నానము చేసి రమ్మని చెప్పాలి. మనము ఉద్యాపనకు వెండిది కానీ ఇత్తడిది కానీ పసుపు భరిన కుంకుమ భరిన పెట్టుకోవచ్చును. మరియు మనము వాయినము ఇచ్చినప్పుడు వారికి ఇస్తినమ్మ వాయినము, ఇస్తినమ్మ వాయినము, ఇస్తినమ్మ వాయినము అని 3 సార్లు అనుకోవాలి. వాయినము తీసుకోవడానికి వచ్చిన ఆమెకు పుచ్చుకుంటినమ్మ వాయినము, పుచ్చుకుంటినమ్మ వాయినము, పుచ్చుకుంటినమ్మ వాయినము అని ఆమె అనాలి. తరువాత వాయినము ఇచ్చేవారు ఈ వాయినము తీసుకోవడానికి ఎవరు వచ్చారమ్మా అని అడిగితే పుచ్చుకునేవారు ఇలా అనాలి: నేను గౌరీదేవిని వచ్చానమ్మా వాయినము తీసుకోవడానికి అనాలి. వాళ్ళకి అక్షింతలు ఇచ్చి పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదము తీసుకోవాలి. కథ తప్పినను వ్రతము తప్పరాదు, భక్తి ఉన్న ఎడల ఫలితము తప్పదు. ఇలా సంవత్సరం పాటు చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.